హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో పోస్ట్ విత్ రిఫరెన్స్ అంటే ఏంటి, ఎందుకు యూజ్ చేస్తారు, ఎప్పుడు యూజ్ చేస్తారో చూద్దాం. పోస్ట్ విత్ రిఫరెన్స్ అనే ఆప్షను ఒక ట్రాన్సాక్షన్కి సంబంధించిన అమౌంట్స్ ఒక పర్టికులర్ టైం పీరియడ్కి లేదా కొన్ని మంత్స్ వరకు సేమ్ అమౌంట్ కనుక కంటిన్యూ అవుతుంటే ఆల్రెడీ మనం ప్రీవియస్గా పోస్ట్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ని రిఫరెన్స్గా తీసుకొని న్యూగా పోస్ట్ చేయడానికి యూజ్ చేద్దాం. లెట్స్ సే అన్ ఎగ్జాంపుల్, రెంట్ అనే ట్రాన్సాక్షన్ తీసుకుంటే రెంట్కి సంబంధించిన అమౌంట్స్ అనేది కొన్ని మంత్స్ వరకు సేమ్ ఉంది అనుకుంటే మనం ప్రతి మంత్ కూడా రెంట్ డాక్యుమెంట్ని పోస్ట్ చేయాలి. కాబట్టి ప్రతి మంత్ కూడా స్టార్టింగ్ నుంచి ప్రాసెస్ చేయకుండా క్విక్గా అవటం కోసం టైం సేవ్ చేయడానికి ఆల్రెడీ మనం లాస్ట్ మంత్లో పోస్ట్ చేసిన డాక్యుమెంట్ నెంబర్ని తీసుకొని ప్రజెంట్ పోస్ట్ చేస్తాం. ఏమైనా చిన్న చిన్న మోడిఫికేషన్స్ ఉంటే మోడిఫికేషన్ చేసుకొని ఈ పోస్ట్ విత్ రిఫరెన్స్ కోసం మనం FBR2T కోడ్ అయితే యూజ్ చేస్తాం. అండ్ FBR2T కోడ్తో పాటు డిఫరెంట్ టీ కోడ్స్లో కూడా మనం పోస్ట్ విత్ రిఫరెన్స్ అని చేయొచ్చు. సో ఫస్ట్ మనమైతే F-02T కోడ్లో ఎలా చేస్తామో చూద్దాం. కమాండ్ బాక్స్లో మనం F-02T కోడ్ ఎంటర్ చేసిన తర్వాత దీన్ని మనకి ఫీల్డ్స్ అనేవి ఇలా విజిబుల్ అవుతున్నాయి కదా. సో ఇక్కడ మనం పోస్ట్ విత్ రిఫరెన్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం FBR2T కోడ్లోకి అయితే వెళ్ళిపోతాం. సో ఇక్కడ మనం రిక్వైర్డ్ ఫీల్డ్స్ ఏవైతే ఉందో రిక్వైర్డ్ ఫీల్డ్స్ అన్ని కూడా ఎంటర్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే డాక్యుమెంట్ నెంబర్. సో ఏదైతే డాక్యుమెంట్ నెంబర్ని నేను రిఫరెన్స్గా తీసుకుంటున్నానో ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఎంటర్ ఇవ్వాలి. అండ్ నెక్స్ట్ కంపెనీ కోడ్ అండ్ ఫిజికల్ ఇయర్. సో రిఫరెన్స్గా తీసుకున్న డాక్యుమెంట్ నెంబర్ సంబంధించి ఏదైతే పోస్ట్ అయిన ఇన్ఫర్మేషన్ అనేది డాక్యుమెంట్ డేట్ కానీ పోస్టింగ్ డేట్ కానీ సో ఇవన్నీ కూడా రిఫ్లెక్ట్ అవుతాయి. సో ఇక్కడ ఏంటి అంటే మనం డాక్యుమెంట్ డేటు పోస్టింగ్ డేట్ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే సో చేంజెస్ చేసుకుంటాం. సో ఇది నేను ఈరోజు డేట్ ఇస్తున్నాను. అండ్ నెక్స్ట్ పోస్టింగ్ డేట్ అని ఎంటర్. సో ఎంటర్ చేసిన తర్వాత సో మనకి టెలిఫోన్ బిల్ అకౌంట్ అంటే HDFC బ్యాంక్ ఉంది. సో ఇక్కడ మనం చిన్న చిన్న మోడిఫికేషన్ టెస్ట్ కానీ ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే సో డబుల్ క్లిక్ ఇస్తాను. సో డబుల్ క్లిక్ ఇస్తే ఇక్కడ మనం ఒకవేళ ఇఫ్ ఇన్ కేస్ అమౌంట్ చేంజ్ చేసుకోవాలన్నా అమౌంట్ చేంజెస్ చేసుకోవచ్చు. సో వాల్యూ డేట్ అండ్ నెక్స్ట్ మనం సో క్రెడిట్ లైన్ ఐటెంలో and next save. So document 51 was posted in company code. సో నెక్స్ట్ వచ్చేసరికి FB01లో ఎలా పోస్ట్ చేద్దాం చూద్దాం. సో గో ఫర్ FB01T కోడ్ అండ్ సేమ్ ఇక్కడ మనకి పోస్ట్ విత్ రిఫరెన్స్ ఆప్షన్ కనిపిస్తుంది కదా. సో పోస్ట్ విత్ రిఫరెన్స్ అండ్ జస్ట్ ఏ డాక్యుమెంట్ అయితే మనం రిఫరెన్స్గా తీసుకుంటున్నామో సో ఆ డాక్యుమెంట్ నెంబర్ ఎంటర్ చేస్తాం, కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్ అండ్ ఎంటర్. సో ఇక్కడ నేను డాక్యుమెంట్ డేట్ పోస్టింగ్ డేటు సేమే ఉంచుతున్నాను. దెన్ ఎంటర్, దెన్ సేవ్ ఇట్. డాక్యుమెంట్ 52 వాస్ పోస్టింగ్ ఇన్ కంపెనీ కోడ్. అండ్ అగైన్ నెక్స్ట్ వచ్చేసరికి FB50T కోడ్ తీసుకుందాం. FB50. సో ఇక్కడ మన FB50T కోడ్లో సో ఇక్కడ మనకి గో టు ఆప్షన్ ఉంది కదా. సో గో టు మీద క్లిక్ చేస్తే దీన్ని ఇక్కడ మనకి పోస్ట్ విత్ రిఫరెన్స్ వస్తుంది. సో దీన్ని క్లిక్ చేసుకుందాం. సో క్లిక్ చేస్తే డైరెక్ట్గా మనం FB R2T కోడ్లోకి వెళ్తాం. సో ఇక్కడ సేమ్ లైక్ దిస్ మనం ఎలాగైతే మనం డాక్యుమెంట్ రిఫరెన్స్గా తీసుకుంటున్నామో ఆ డాక్యుమెంట్ నెంబర్ అనేది ఎంటర్ చేస్తాం. దెన్ ఎంటర్ చేస్తే ఏమైనా చేంజెస్ చేసుకోవాలి అంటే చేంజెస్ చేసుకుంటాం. సో నేనేం చేంజెస్ చేయట్లేదు. దెన్ అగైన్ సేవ్ ఇట్. సో డాక్యుమెంట్ 53 వాజ్ పోస్టెడ్. సో లేదు నేను డైరెక్ట్గా FBR2లోకి వెళ్ళాలి అంటే దెన్ కమాండ్ బాక్స్లో FBR2T కోడ్ అయితే ఎంటర్ చేస్తే ఆటోమేటిక్గా మనం ఇలాగ వచ్చేస్తాం.